హాయ్ గైస్, నా పేరు కిషోర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మనం మన 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయాం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నా కంటెంట్ క్రియేషన్ జర్నీలో స్టార్టింగ్లో ఏదంటే నేను చాలా డిప్రెస్డ్గా ఉండేవాడిని. చాలా ఓవర్ థింకింగ్ చేసేవాడిని. నేను నా కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేయగలనా లేనా, నా దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్స్ కూడా ఉండేవి కావు. కానీ ప్రతిరోజు నైట్ అదే ఆలోచన, నేను కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేయాలని. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పి ఎంతమందికి ఉండేది ఆ డ్రీమ్? ఎంతమంది గివ్ అప్ ఇస్తారు వ్యూస్ రాక? అసలు నేనేం చేస్తున్నానో నాకు తెలియక ఎంతమంది గివ్ అప్ ఇచ్చి ఉంటారు. నేను కూడా అలాగే. నా దగ్గర అసలు ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు, అసలు నా దగ్గర ప్రాపర్ ఫోన్ లేదు, నా దగ్గర అసలు సరౌండింగ్స్ బాగోనవి అని చెప్పి నేను కూడా చాలాసార్లు గివ్ అప్ ఇస్తూనే వచ్చాను. కానీ నాకు ఎక్కడో తెలియని లోపల రీగ్రెట్ అనేది ఉండిపోద్దేమోనని భయం వేసేది. ఆ రీగ్రెట్ ఏంటంటే, ఒకవేళ నేను 2 years తర్వాత నేను స్టార్ట్ చేసి ఉండుంటే నాకు కనీసం ఒక 100 సబ్స్క్రైబర్స్ అయినా ఉండేవారనే రీగ్రెట్. అందుకని నేను ఈ యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. కనీసం ట్రై చేసి ఉంటే బాగుండు అని అనిపించకూడదు నీకు ఒక 2 years తర్వాత. అందుకే ఇప్పుడు నేను ట్రై చేశాను. 1000 సబ్స్క్రైబర్స్ నెలకొకలా రీచ్ అయ్యాను. నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది బ్రో. 1000 సబ్స్క్రైబర్స్ ఇంత త్వరగా రీచ్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. నేను చాలాసార్లు ఓవర్ థింకింగ్ చేసేవాడిని. నాకు చాలా డిమోటివేటెడ్గా అనిపించేది. నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్, నువ్వు చేయలేవురా, యూట్యూబా ఎవరు చూస్తారా మన వీడియోలు, ఎవరికిరా మన కంటెంట్ నచ్చుతుంది, ఎవడరా మన మాటలు వింటాడు, చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారా, అందులో నీ వీడియో ఎందుకే చూస్తారా అని చెప్పి చాలా మంది డిమోటివేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఆ వెయిట్ పట్టించుకోకుండా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడమే పెద్ద అచీవ్మెంట్ బ్రో, నిజం చెప్తున్నాను. చాలామంది స్టార్ట్ కూడా చేయరు, కనీసం ట్రై కూడా చేయరు. కానీ మనమైతే స్టార్ట్ అయితే చేసాం. లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.